వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. మఖా నక్షత్రం వారికి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎస్పెషల్లీ ఉమెన్లో మనం చూస్తే ఆరోగ్యానికి సంబంధించి వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఎవరైనా కూడా దానికి రెమెడీ చేయించుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. మఖా నక్షత్రము అంటే సింహరాశిలో సంచారం చేసేటువంటి నక్షత్రము. సింహరాశిలో 0 దగ్గర నుంచి 13.20 డిగ్రీల దాకా సంచారం చేస్తూ ఉంటుంది ఈ యొక్క నక్షత్రము. మఖా నక్షత్రానికి అధిపతి కేతు అయితే సింహరాశికి సంబంధించి రవి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. మేజర్గా ఈ యొక్క మఖా నక్షత్రానికి వచ్చేటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు చెప్పబడ్డాయండి సరిగారు. డిఫాల్ట్గా ఖచ్చితంగా ఉంటాయి. వాటికి సంబంధించిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే లివర్కి సంబంధించినటువంటివి. సో ఖచ్చితంగా మఖా నక్షత్రం వాళ్ళు ఎవరైనా సరే, అది ఎడిక్షన్స్ ఉన్న వాళ్ళైనా, డ్రింక్ ఎడిక్షన్ ఏదైనా ఉన్నా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది లివర్ విషయంలో. అంటే ప్యాంక్రియాస్ అందరికీ తెలిసిందే, ప్యాంక్రియాస్ విషయంలో ఇబ్బంది పెట్టేటువంటిది డయాబెటీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఈ లివర్ విషయంలోనూ ఆ డయాబెటీస్ విషయంలోనూ చాలా జాగ్రత్త వహించండి. అదేవిధంగా వీళ్ళకి 12th లార్డ్ చంద్రుడు అవుతారు. చంద్రబలము అనేటువంటిది ఒరిజినల్గాని వీళ్ళకు ఉండదు. దీని మూలాన డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి, కాన్స్టిపేషన్ అనేటువంటిది, ఎసిడిటీ అనేటువంటిది ప్రాబ్లమ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా నర్వస్ విషయంలో నర్వస్ బ్రేక్ డౌన్ అంటే ఇది మిడిల్ ఏజ్ దాటిన తర్వాత నర్వస్ బ్రేక్ డౌన్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా లెగ్ అండ్ నీ పెయిన్స్, బికాజ్ 6th లార్డ్ శని అవుతారండి. అంటే కాళ్ళకి సంబంధించినటువంటివి, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు, జాయింట్ పెయిన్స్, బోన్స్కి సంబంధించినవి, వెన్నుపూస సంబంధించి అన్ని శని ఆధిపత్తి. ఆర్థరైటిస్ ఇప్పుడు వస్తుంది చాలామందికి యూత్లో కూడా. సో శని సంబంధించి ఈ ఆర్థరైటిస్ విషయంలో కావచ్చు, ఈ లెగ్ పెయిన్స్ వాటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫింగర్స్ దగ్గర పెయిన్స్ కూడా వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మిడిల్ ఏజ్ దాటిన తర్వాత 8th లార్డ్ గురుడు అవుతారు. జనరల్గానే వీళ్ళకి పూర్ణ ఆయుష్ అనేటువంటిది 84 సంవత్సరాలు పైబడి బ్రతికే ఆయుష్ చాలా బాగుంటుంది. కానీ మిడిల్ ఏజ్ దాటిన తర్వాత హార్ట్ విషయంలో, స్టంట్స్ కానీ ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 8th లార్డ్ గురుడు అవుతారు కాబట్టి. సో బేసిక్గానే మీ ఆయుష్ అండ్ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఎడిక్షన్స్ ఏది పెట్టుకోవద్దు. బికాజ్ 12th లార్డ్ చంద్రుడు అవుతారు. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఇవన్నీ సపరేట్ మన హెల్త్ విషయంలో మాట్లాడుతున్నాం కాబట్టి. సో హెల్త్ విషయంలో వీటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోండి. అండ్ వీళ్ళు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలోకి వస్తారు ఆస్ట్రాలజీ పరంగా అంటే దోషజ రోగములు, అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి టైంలో మానసిక రోగము అనేటువంటి దాంట్లోకి వస్తారు. అసలు ఏంటివి ఆస్ట్రాలజీ పరంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వచ్చేటువంటి ఆరోగ్య సమస్యను 5గా విభజించి చూసినట్లయితే మొట్టమొదటిది దోషజ రోగములు. అంటే వాత, పిత్త, కఫ అని 3 ఉంటాయి. వాత దోషములు అంటే మనం చూస్తుంటాం ఆర్థరైటిస్ అని, మధ్య పక్షవాతము, కీళ్లవాతము, పెరాలసిస్, నొప్పులు, నడుము నొప్పి ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ కూడా వాత రోగముల్లోకి వస్తాయి. ఇక రెండవది పిత్త దోషము అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎసిడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పిత్త దోషంలోకి వస్తాయి. మూడవది కఫ దోషము అంటే ఈ ఫ్లమ్కి సంబంధించినవి, కాఫ్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, పొడి దగ్గు, లేకపోతే ఉబ్బసము, ఆయాసము, ఇవన్నీ కూడా ఈ కఫ దోషంలోకి వస్తాయి. ఈ యొక్క వాత దోషం తర్వాత వచ్చేటువంటిదే ధాతుజ దోషము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది యొక్క విమెన్లో కావచ్చు, ఎవరిలోనైనా సరే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి కనబడతాయి. ధాతుజ రోగము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ టిష్యూస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎదురవుతూ ఉంటాయి. ఉదాహరణకి ఇన్సులిన్ ఉందనుకోండి, ఇన్సులిన్ హార్మోన్ కనుక ఇంబ్యాలెన్స్ అయితే డయాబెటీస్ వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే సంతానానికి చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఆడవాళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా వస్తుంటాయి. సో ఈ యొక్క ధాతుజ రోగములు అనేటువంటివి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మూడవది మానసిక రోగము. ఏదైతే వీళ్ళకు ఉంది అని మనం మాట్లాడుకున్నామో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మానసిక రోగం అంటే సైకలాజికల్గా డౌన్ అవ్వడము, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడము, అది పర్సనల్ లైఫ్లో అవ్వచ్చు ఆర్ ఫ్యామిలీ ఎనీథింగ్ దేంట్లో అయినా అవ్వచ్చు, కెరీర్లో అవ్వచ్చు, గుర్తింపు రావట్లేదు, అవకాశం రావట్లేదు, పరిస్థితులన్నీ కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ సెల్ఫ్ ఎస్టీమ్ కోల్పోయి వచ్చేటువంటి మానసికంగా కృంగిపోవడం లాంటివి సైకలాజికల్గా ఈ మానసిక రోగంలోకి వస్తుంది. సో ఇది మానసిక రోగము. ఇక 4వది ఆగంతుజ రోగము అంటే
ఈ ఆగంతుజ రోగము అని అంటే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఫిట్గా ఉన్నా సరే కొన్ని బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఫీవర్స్ ఏదైనా దానివల్ల అటాక్ అయ్యేటువంటి ఆరోగ్య సమస్యలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు ఈజీగా. వైట్ బ్లడ్ సెల్స్ తక్కువగా ఉన్నాయి, సో ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అయితే ఇంకా 5వది కర్మజ రోగము. అంటే కొంతమందికి పుట్టడంతోనే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాన్జెనిటల్గా వస్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ సిహెచ్డి హార్ట్ ట్రబుల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కాన్జెనిటల్గా వచ్చేటువంటివి. ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటివి లేదా పుట్టుకతో వచ్చేటువంటి వాటినే కర్మజ రోగములు అంటారు. మీరు చెప్పిన వాటిల్లో ఈ 5 రకాల్లో ఎస్పెషల్లీ మఖా నక్షత్రం వారికి ఏది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందంటారు? వీళ్ళకి జనరల్గానే దోషజ రోగముల్లో వాత దోషము అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి సిరిగారు. ఈ వాత దోషం వల్లనే వీళ్ళకి చాలా వరకు ఈ నొప్పులు కావచ్చు అన్నీ కూడా వాత దోషం వల్లనే కలుగుతాయి దోషజ రోగంలో, వాత శరీరం కాబట్టి. అండ్ రెండవది అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పటి నుంచి వీళ్ళకి మానసిక రోగం అనేటువంటిది. రోగం అంటే ఇది పెద్ద రోగం ఏమీ కాదు, మానసికంగా సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అవుతారు. బికాస్ చూడండి, ఇప్పుడు నడిచేటువంటి గ్రహగతులన్నీ కూడా గమనిస్తే ఒక పక్క అష్టమ శని స్టార్ట్ అయింది మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి. గురుబలం బాగుంది, గురుబలం అక్టోబర్ దాకా చాలా బాగుంది, అది పక్కన పెడితే రాహు 7th హౌస్లో సంచారం చేస్తూ ఉన్నారు. సో దీని మూలాన అష్టమ శని అంటే సైకలాజికల్గా టెన్షన్స్ చాలా పెరిగిపోతాయి. ఎటు చూసినా ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలోకి ఎంటర్ అయ్యామా అనేటువంటి ఒక భావన కలుగుతూ ఉంటుంది. హెల్త్ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ విషయంలో, సోషలిస్టిక్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో అన్నిట్లోనూ సంథింగ్ ఒక వెలితి, ఒక లోటు అనేటువంటిది ఈ పొజిషన్లో చూస్తారు. ఇప్పుడు మీరు మఖా నక్షత్రంలో ఉండి ఇది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అష్టమ శని యొక్క దోషమే. దానికి తగినటువంటి శాంతి పరిహారములు ఆచరించండి. అయితే 7th హౌస్లో రాహు బిజినెస్లో ఇబ్బందులు తీసుకురావడము లేదా వైవాహిక జీవితంలో వ్యవహార దోషాలు తీసుకురావడం లాంటివి చేస్తూ ఉంటాడు. దీని మూలాన వచ్చేటువంటి టెన్షన్లు కావచ్చు అన్నీ కూడా సైకలాజికల్గా డౌన్ చేసేస్తాయి తీసుకువెళ్ళి. సో ఒక పక్క దోషజ రోగం అయితే ఒక పక్క మానసిక రోగం అనేటువంటిది రెండూ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా. మరి దీనికి రెమెడీ ఏంటి ఆస్ట్రాలజీ పరంగా ఉమా గారు? ఒకవేళ ఖచ్చితంగా మీరు దీనివల్ల ఫేస్ చేస్తూ ఉంటే ప్రతిరోజు మానకుండా ఒక 3 సార్లు 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోధైర్యం పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, శని దోషం కూడా తొలగిపోతుంది. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు సుందరకాండ పారాయణ ఇంట్లో చేయించండి. ఇంకా శక్తి ఉన్న వాళ్ళు సుదర్శన హోమము చేయించండి. ఇంకా శక్తి ఉన్నవాళ్ళు మా వ్యాపార స్థలములన్నీ కూడా బాగుండాలనుకునే వాళ్ళు సుదర్శన యాగము చేయండి, అత్యద్భుతంగా ఉంటుంది. అంటే ఎలా ఉమా గారు, ఎవరికైనా కూడా మీరు అన్నట్టుగానే ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ వరకు మీరు చెప్పినట్టుగానే హెల్త్ రిలేటెడ్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆస్ట్రాలజీ పరంగా మేము రెమెడీ చేయించుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ ఆరోగ్య సమస్య దేని ద్వారా వస్తుంది, అసలు దానికి కారణం ఒక కర్మ ఉంటుంది, అది ఏమిటి అనేటువంటి తెలుసుకుని ఒక మంత్రోపదేశము లేదా మంత్రోపాసన మీతో చేయించడమో, స్తోత్రపారాయణ శ్లోకపారాయణలు మీతో చేయించడమో, ఆ నెగిటివ్ ఆరా అనేటువంటిది పోయేట్టుగా చేయడమో, లేదా శాంతి పూజలు అవసరమైతే యాగము, కొంతమందికి యాగం అనేటువంటిది చేయించడమో చేసిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.